అసలే ఎండాకాలం చుక్క నీటికి గొంతెండుతున్న రోజులు. ఇలాంటి సమయంలో అగ్ని ప్రమాదం జరిగితే ఇంకేమైనా ఉందా? మంటలు ఆర్పేందుకు నీళ్లు తేవడం చాలా కష్టం. ఇప్పుడు అలాంటి సిచ్యుయేషన్లోనే ఉంది నిజామాబాద్ జిల్లా. వాటర్ ప్రాబ్లంతో ఇబ్బందుల్లో పడ్డాయి ఫైర్ స్టేషన్లు. అటు సిబ్బంది కొరత అధికారులను వేధిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో సమ్మర్ ఎఫెక్ట్ ఫైర్ స్టేషన్ల పైన పడింది. తీవ్ర కరువుకు తోడు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ఫైర్ స్టేషన్లలోనూ నీటి కొరత పెరిగింది. గ్రౌండ్ వాటర్ పడిపోవడంతో ఫైర్ ఇంజన్లకు నీరు ఎక్కడి నుంచి తేవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. జిల్లాలో మొత్తం 9 ఫైర్ స్టేషన్లున్నాయి. ఇందులో 7 అగ్నిమాపక కేంద్రాలు మాత్రమే ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నాయి. గాంధారి, భీమ్గల్ స్టేషన్లను ప్రైవేట్ ఏజెన్సీలు నడుపుతున్నాయి. వీటన్నిటికీ ఇప్పుడు నీటి కొరత పెద్ద సమస్యగా మారింది. సమ్మర్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉండటంతో అధికారుల్లో వాటర్ వర్రీ పెరిగిపోయింది. జిల్లాలోని నిజామాబాద్, గాంధారి, ఆర్మూర్, కామారెడ్డి ఫైర్ స్టేషన్లలో ఉన్న బోర్ల నుంచి సరిపడనంత నీరు రాకపోవడంతో మున్సిపల్ నీటిపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఫైర్ ఇంజిన్లో నీరు అయిపోతే చెరువులు, కుంటల నుంచి నీరు సేకరించేవారు. కానీ ప్రస్తుతం అన్ని ఎండిపోవడంతో ఒకేసారి 2 ప్రమాదాలు జరిగితే చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. అటు సమ్మర్ ఫైర్ యాక్సిడెంట్లపై అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గడిచిన 2 ఏళ్లలో జిల్లాలో 1500 వరకు అగ్ని ప్రమాదాలు జరగడంతో అధికారులు టెన్షన్ పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 9 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. 9 అగ్నిమాపక కేంద్రాల్లో కూడా వాహనాలు, నీళ్ల వసతి ప్రజెంట్ బాగానే ఉన్నది. అయితే ప్రజలందరూ కూడా ఈ వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ సంఖ్యలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో రికార్డు అవుతున్న అగ్ని ప్రమాదాల్లో గ్రామీణ ప్రాంత అగ్ని ప్రమాదాలే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రధానంగా వేసవికాలంలో అగ్ని ప్రమాదాలకి వెళ్ళినప్పుడు ఈ వేసవిలో కొంత నీటి కొరత ఎక్కువగా ఉన్నది. సహజంగా వర్షాలు లేకపోవడం వల్ల అది తీసుకెళ్లిన వాటర్ టెండర్ యొక్క ట్యాంకును కొట్టిన తర్వాత రెండో ట్యాంక్ని అందుకోవడానికి సమీపంలో నీటి వనరు లేకపోయినట్టయితే కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ఎందుకంటే ఈ లోపలనే మంట కొంత వ్యాపించే అవకాశాలు ఉంటాయి. అందుకని కొంచెం దూరం నుంచి అయినా వాటర్ని తీసుకొచ్చి ఫైర్ ఫైటింగ్ చేసి మంటలార్పడం జరుగుతుంది. మరోవైపు నీటి సమస్యకు తోడు కేంద్రాలలో సిబ్బంది కొరత ఉన్నతాధికారులను వేధిస్తోంది. 9 కేంద్రాలలో 80 మంది సిబ్బంది అవసరముండగా ప్రస్తుతం 37 మంది మాత్రమే ఉన్నారు. 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా జిల్లాలో మరో 2 ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు అనుమతి లభించినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. కొన్ని చోట్ల ఫైర్ స్టేషన్లకు సొంత బిల్డింగులు, కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం మరింత ఇబ్బందిగా మారింది. కొంత సిబ్బంది కొరత ఉన్నటువంటి విషయం వాస్తవే. దానికి మొన్ననే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఇవ్వడం జరిగింది. సిబ్బంది వచ్చినట్లయితే అన్ని కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో సిబ్బంది కొరత తీరిపోతుంది. అదేవిధంగా ప్రభుత్వం కొత్త అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు కూడా దృష్టి పెట్టారు. అవి కూడా త్వరలో వస్తాయని మేము ఆశిస్తున్నాం. జిల్లాలో ఇందల్వాయి దగ్గర నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉన్నది. త్వరలోనే అది పూర్తి స్థాయిలో మనకి. సమ్మర్లో నీటి కొరతతో ఫైర్ సిబ్బందికి కష్టాలు తప్పడం లేదు. నీటి వసతులు కల్పించి సిబ్బందిని రిక్రూట్ చేయాలని కోరుతున్నారు అధికారులు.